Now, nouns are of two types, countable nouns and uncountable nouns. ఈ కౌంటబుల్ నౌన్స్నే మనం కౌంటబుల్స్ అని అనొచ్చు, అట్లాగే అన్కౌంటబుల్ నౌన్స్ని అన్కౌంటబుల్స్ అని కూడా అనొచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కౌంటబుల్ నౌన్ అండ్ అన్ అన్కౌంటబుల్ నౌన్? ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో ఈ మార్కర్ ఉంది, ఓకే, ఇంకొక రెండు పట్టుకున్నాను అనుకోండి, నేను ఆ రెండింటితో పాటు ఇది మొత్తం కలిపి ఎన్ని అవుని 3 మార్కర్లు అయినాయి. అంటే నేను ఈ మార్కర్స్ని కౌంట్ చేయగలుగుతున్నాను కదా, 1 2 3 4. అట్లాగే you sit in your classroom, when somebody asks you how many students are there in your class, వెంటనే మీరు ఏం చేస్తారు, 1 2 3 4 5 6 so on అని చెప్పేసి అని టోటల్ 30 స్టూడెంట్స్ చెప్తారు కదా. అంటే మనం కౌంట్ చేయగలిగిన వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం, కౌంట్ చేయలేని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ కౌంటబుల్ నౌన్స్? ఫర్ ఎగ్జాంపుల్, a book, a pen, watch, ఓకే, షాప్, ఇవన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. మరి అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయా? ఉన్నాయి. వాట్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్? అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ సంథింగ్ దట్ వీ కెనాట్ కౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ ఉందనుకోండి, మిల్క్, పాలు, కౌంట్ చేయగలమా? 1 పాలు, 2 పాలు, 3 పాలు కౌంట్ చేయగలమా? మనం కౌంట్ చేయలేం. అట్లాగే వాటర్, వాటర్, అలాగే ఆనెస్టీ, honesty, నిజాయితీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్ దే ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. ఓకే, సో మనము కౌంట్ చేయలేని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము, కౌంట్ చేయగలిగిన వాటిని కౌంటబుల్స్ ఆర్ కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఈ కౌంటబుల్ నౌన్స్కి మనకి ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి. ఈ కౌంటబుల్ నౌన్స్కి మనకి ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ నౌన్ అండ్ ఇట్స్ నెంబర్, సింగులర్ నెంబర్ అండ్ ప్లూరల్ నెంబర్. So now, noun, number. So we have 2 kinds of numbers, singular number, plural number. తెలుగులో కూడా మనం ఏకవచనం, బహువచనం అనుకుంటాం కదా. So what is a singular number? Singular number denotes only one person, one place, one animal or one thing. ఒకే వస్తువు గురించి చెప్పినప్పుడు దాన్ని మనము సింగులర్ నెంబర్లో చెప్పినట్లు అవుతుంది అనమాట. ఓకే, మరి మోర్ దాన్ వన్ థింగ్, మోర్ దాన్ వన్ థింగ్ అయితే, మోర్ దాన్ వన్ థింగ్ అయితే అది ప్లూరల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చైర్ అంటే ఒక చైర్, దానికి ప్లూరల్ ఫామ్ ఏంటి? చైర్స్. అంటే ఒక చైర్ ఉంటే చైర్ అంటాము, 2 అంతకంటే ఎక్కువ ఉంటే చైర్స్. బస్, బస్సెస్, వాచ్, వాచెస్, ఫ్యాన్, ఫ్యాన్స్, లైట్, లైట్స్. ఓకే, ఒకటి లైట్, ఎక్కువ ఉన్నాయి లైట్స్. ఒకటి బస్, ఎక్కువ ఉన్నాయి బస్సెస్. ఒకటి వాచ్, ఎక్కువ ఉన్నాయి వాచెస్. ఒకటి ఫ్యాన్, ఎక్కువ ఉన్నాయి ఫ్యాన్స్. ఓకే, సో ఈ విధంగా మనకి సింగులర్ అండ్ ప్లూరల్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, సింగులర్ నుంచి ప్లూరల్లోకి మార్చడం ఎలాగో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే మనం కొన్నిసార్లు తెలియక ప్రతిదానికి ఎస్ పెట్టేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ ఐ సీ ద స్టూడెంట్స్ రైట్ పీపుల్స్, పీపుల్స్ అనే మాట ఉంది, డిఫరెంట్ కంట్రీస్ని పీపుల్స్ అంటాం, కాదనట్లేదు, కానీ పీపుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్లూరల్ కదా. సో సింగులర్ నుంచి ప్లూరల్కి మార్చేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, అవేంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ యాడింగ్ ఎస్ ఇన్ జనరల్. సో సహజంగా మనం ఏం చేస్తాము అంటే ఒక వర్డ్కి మనం ఎస్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కప్, కప్స్, అంతే కదా. సో కప్ అనేది సింగులర్, దానికి ఎస్ వర్డ్ యాడ్ చేసాం. అట్లాగే బాయ్, బాయ్స్ కదా, జస్ట్ మనం ఎస్ యాడ్ చేసాం. అట్లాగే నెక్స్ట్ గర్ల్, గర్ల్స్. ఓకే, సో సహజంగా మనం ఎస్ యాడ్ చేస్తే దాన్నే మనం యాడ్ చేసినప్పుడు మనకి ప్లూరల్ ఫామ్ వస్తుంది. ఓకే, సెకండ్ విధానంలో there are some words they end with s, sh, ch, x. అంటే s తోటి కానీ sh, ch ఆర్ x ఇట్లా వర్డ్స్ ఈ లెటర్స్తో ఎండ్ అయినప్పుడు we add es in plural form.
ఆ వర్డ్కి లాస్ట్లో ఈఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. ఐ టెల్ యూ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ తోటి ఎండ్ అయ్యే ఒక వర్డ్ క్లాస్. Class is singular. What is the plural of class? Classes. Next. Bush. It ends with sh. What is the plural of bush? Bushes. Next. Watch. It ends with ch. What is the plural of watch? Watches. Next. Box. It ends with x. What is the plural of box? Boxes. So observe all these words. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అన్నీ కూడా es తోటి ఎండ్ అయినాయి కదా. సో ద వర్డ్స్ దట్ ఎండ్ విత్ ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్, వీటికి మనం చివర్లో es యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ వర్డ్స్ దే ఎండ్ విత్ ఓ. ఓకే, ఓతో ఎండ్ అవుతాయి. ఓతో ఎండ్ అయినప్పుడు వీటికి మనం ప్లూరల్ ఎట్లా ఫామ్ చేస్తాము అంటే బై యాడింగ్ ఈఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఒక మామిడి పండు, ఎక్కువ ఉంటే మ్యాంగోస్. పొటాటో ప్లూరల్ పొటాటోస్. buffaloes. Okay, so ee vidhanga words, most of the words that end with o, they take es in the plural form. Okay, next, fourth one, there are words they end with y. Okay, words end with y. Okay, ikkada వై తోటి ఎండ్ అయిన వర్డ్స్ ప్లూరల్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఈ వై ప్లేస్లో ఐ వస్తుంది, ఆ ఐతో పాటు ఈఎస్ యాడ్ అవుతుంది. ఇంకా వై ఉండదు వర్డ్లో, వై ప్లేస్లో ఐ వస్తుంది, ఐ పక్కన ఈఎస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ బేబీ? బేబీస్. లేడీ plural ladies. City, cities. చూడండి, బేబీ అన్నప్పుడు వై పోయింది కదా ప్లూరల్లో, వై ఐ అయింది. ఇక్కడ కూడా వై ఐ. ఈ ఐకి మనం ఏం యాడ్ చేసాము? ఈఎస్ యాడ్ చేసాం. ఓకే, సో ఈ విధంగా వై తోటి ఎండ్ అయ్యే వర్డ్స్ ఐఈఎస్ తీసుకుంటే అన్నమాట ప్లూరల్లో. అండ్ ఫిఫ్త్ వన్, there are some words which end with f or fe. అంటే words end with f or fe. ఓకే, ఈ ఎఫ్ తోటి కానీ ఎఫ్ఈ తోటి కానీ ఎండ్ అయ్యే వర్డ్స్ దాని ప్లూరల్ ఫామ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే టేక్ ఈ ఎఫ్ ప్లేస్లో వి వస్తుంది, ఈ వికి ఈఎస్ యాడ్ అవుతుంది. ఎఫ్ ప్లేస్లో వి వస్తుంది అంటే వి రీప్లేసెస్ ఎఫ్ ఆర్ ఎఫ్ఈ అండ్ దెన్ ఈఎస్ ఈజ్ యాడెడ్. ఓకే, అది ఎట్లాగో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ థీఫ్. ఇట్ ఎండ్స్ విత్ ఎఫ్. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ థీఫ్? థీవ్స్. ప్లూరల్ ఫార్మ్ ఏంటి? థీవ్స్. నైఫ్. ఇట్ ఎండ్స్ విత్ ఎఫ్ఈ. సో ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ నైఫ్ ఈజ్ knives. Okay, and loaf of bread అంటాం కదా, loaf of bread యొక్క ఒక పీస్ ని మనం loaf అంటాం. what is the plural form of loaf? loaves. ఏమనాలి? loaves. ఇక్కడ z సౌండ్ పలుకుతుంది. ఇక్కడ thief, thieves, knife, knives, loaf, loaves. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్లో ఉన్న ఇన్సైడ్ ఓవెల్ చేంజ్ అవుతుంది. అంటే చేంజింగ్ ఇన్సైడ్ ఓవెల్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్? మ్యాన్స్ అంటామా? ఈఎస్ పెడతామా? మ్యానీస్? నో. దాని ప్లూరల్ ఫార్మ్ ఏమవుతుంది? లోపల ఓవెల్ ఏ ఉంది కదా, ఏ మారుద్ది అనమాట. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్?
మెన్. అలాగే ఫుట్, పాదం, ఫుట్ అనకూడదు, ఫుట్. వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఫుట్? ఫీట్. నెక్స్ట్ టూత్, పన్ను, ప్లూరల్ ఫార్మ్ టీత్. ఓకే, చూడండి ఇక్కడ లోపల ఉన్న ఓవెల్ మారుతుంది కదా, ఏ ఈ అయింది, ఓ ఈ అయింది, అట్లాగే ఇక్కడ కూడా ఓ ఈ అయింది. ఓకేనా. నెక్స్ట్ కొన్ని నౌన్స్ ఉంటాయి దానికి సింగులర్ ప్లూరల్ ఒకటే ఉంటుంది, ఏమి మారదన్నమాట. సింగులర్ అయినా మనం అదే మాట పలుకుతాము, ప్లూరల్ అయినా అదే మాట పలుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ షీప్, షీప్కి సింగులర్ షీప్, ప్లూరల్ కూడా షీప్. అట్లాగే ఫిష్, 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 ఫిష్. అట్లాగే 100, దీనికి కూడా 100. ఓకే, 100, 200, 300, అంతే కదా మనం అనేది 400. సో 1 దగ్గర నుంచి 2కి వచ్చేసరికి మనం 200s 300s అని అంటామా? 200, 300, 400, అట్లాగే 1000, 1000, 2000, 3000. ఓకే, సో కొన్ని నౌన్స్కి మనము ప్లూరల్ అయినా ఒకటే వాడతాము, సింగులర్ అయినా ఒకటే వాడతాము. అట్లాగే కొన్ని కాంపౌండ్ నౌన్స్ ఉంటాయి. ఓకే, దెర్ ఆర్ సమ్ కాంపౌండ్ నౌన్స్. ఈ కాంపౌండ్ నౌన్స్కి ప్లూరల్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఆ కాంపౌండ్ నౌన్లో ఉన్న ప్రైమరీ ఆర్ ప్రిన్సిపల్ వర్డ్ని మనం దానికి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సే సన్ ఇన్ లా. ఇక్కడ సహజంగా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే వర్డ్ చివరిని ఎస్ఆర్ఎస్ పెట్టాలి కాబట్టి సన్ ఇన్ లాస్ అనేస్తాం. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఇక్కడ ప్రిన్సిపల్ వర్డ్ ఏంటి అంటే ముఖ్యమైన వర్డ్ ఏంటి? సన్ కదా. ఇప్పుడు దీనికి ప్లూరల్ ఎట్లా ఫామ్ అవుతుంది? సన్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. అట్లాగే మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. ఇక్కడ ప్రిన్సిపల్ వర్డ్ ఏంటి? మదర్. మదర్ ఈజ్ ప్రిన్సిపల్ వర్డ్. సో ప్లూరల్ మదర్స్ ఇన్ లా. అట్లాగే బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా. అట్లాగే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. దీనికి ప్లూరల్ ఎట్లా ఫామ్ అవుతుంది? ప్రిన్సిపల్ వర్డ్ ఫాదర్. సో ప్లూరల్ ఎట్లా ఫామ్ అవుతుంది? గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్. ఓకేనా. చూడండి, సన్ ఇన్ లాలో ప్రిన్సిపల్ వర్డ్ సన్, సన్స్ ఇన్ లా. మదర్ ఇన్ లాలో ప్రిన్సిపల్ వర్డ్ మదర్, మదర్స్ ఇన్ లా. గ్రాండ్ ఫాదర్లో ప్రిన్సిపల్ వర్డ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్. అట్లాగే ఫాదర్ ఇన్ లాలో ప్రిన్సిపల్ వర్డ్ ఫాదర్, ఫాదర్స్ ఇన్ లా. సో ఈ విధంగా మనము కాంపౌండ్ నౌన్స్కి దాని యొక్క ముఖ్యమైన పదం ఏది అనేది చూసి దానికి మనం ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలి.